సార్ అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలో తెలియదు. పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్లో బాలకృష్ణ గారితో భేటీ అయ్యారు అని చెప్పేసి అండ్ కొన్ని కీలక అంశాల గురించి కూడా చర్చించారని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది సార్. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు బాలకృష్ణ గారు. ఆ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 శాఖలకి సంబంధించిన మంత్రి, పంచాయతీరాజు, నీటిపారుదల ఇలా ఏవో ఉన్నాయి ఆయన కంట్రోల్లో. కాబట్టి ఆయా అంశాలకు ఆ శాఖలకు సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడం, అంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ శాఖలకు సంబంధించిన సమస్యల గురించి పవన్ కళ్యాణ్తో మాట్లాడటం కోసం ఆయన ఛాంబర్కి వెళ్ళారు అనేది బయటకు వచ్చినటువంటి విషయం. అయితే దీని వెనకాల రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఏదో సినిమా విషయం మాట్లాడటానికి వెళ్ళారు అనే మాట కూడా ఒకటి నడుస్తుంది. అంటే ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చేశాడు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ సినిమా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలకృష్ణతో చేయాలని ఒక స్క్రిప్ట్ ఏదో తయారు చేసుకుంటున్నట్టుగా ఒక ప్రచారం ఉంది. అది అధికారిక సమాచారాలు లేవు, ఇంకా ప్రొడ్యూసర్ ఎవరు అనేది తెలియదు. నాగవంశీ చెయ్యొచ్చు అని ఒక మాట వినిపిస్తోంది. కాబట్టి ఆ ప్రాజెక్టు ఆ వ్యవహారాలు గురించి కూడా ఏదో మాట్లాడటానికి వెళ్ళాడు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇది పూర్తిగా రాజకీయాలకు సంబంధించిందే తప్ప సినిమా గొడవ కాదు. అలాగే వాళ్ళిద్దరు వేవ్ లెంగ్త్లు ఒకే పద్ధతిలో నడుస్తున్నాయి ఈ మధ్య కాలంలో. రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వివిధ పరిణామాలు, పర్టికులర్గా లడ్డూ గొడవ, కల్తీ గొడవ, అవతల నుంచి నడుస్తున్నటువంటి విమర్శలు, దానికి వ్యతిరేకంగా అవతల వైపు నుంచి జరుగుతున్నటువంటి దాడిని ఎలా ఎదుర్కోవడానికి సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏమిటి అనేది బహుశా బాలకృష్ణ గారు డెఫినెట్గా పవన్ కళ్యాణ్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. అంటే అవతల వైపు నుంచి సీరియస్గానే అటాక్ జరుగుతోంది. వీళ్ళు కల్తీ అయింది లడ్డు అని గనక అంగీకరించకపోతే, ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళని దేశద్రోహులుగా చూస్తున్నారు. ఏది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా అంటే లడ్డూ పేరుతో వీళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయం, లడ్డూలో కల్తీ జరగలేదని ఎవరు అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. జరగటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, ఆ కల్తీ ఎందుకు జరుగుతుందని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం అంటే రాజకీయంగా లేదు. ఇప్పుడు రాజకీయం దేన్నైనా వ్యాపారంగానే చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అతీతుడేం కాదు, చంద్రబాబు నాయుడు వ్యాపారమే చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాపారమే, రాజకీయం అనేది వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది ఒక లిమిటెడ్ కంపెనీ, అలాగే తెలుగుదేశం అనేది కూడా ఒక లిమిటెడ్ కంపెనీనే. ఆ కంపెనీకి సీఈఓ ఆయనే చెప్పుకున్నాడు గతంలో, నేను సీఎం అని పిలిపించుకోవడం కన్నా సీఈఓ అని పిలిపించుకోవడం నాకు ఇష్టం అని చంద్రబాబు నాయుడు 97 ఆ ప్రాంతాల్లోనే ప్రవచించి ఉన్నారు. కాబట్టి వారు అక్కడ సీఈఓ, ఈయన ఈ కంపెనీకి సీఈఓ, వ్యాపారం మాత్రమే చేస్తారు వాళ్ళిద్దరూ కూడా. కాబట్టి అక్కడ ఏదో జరిగింది అనుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ గొడవ దాన్ని విపరీతంగా చేసి అక్కడ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, దానిలోకి మతాలను లాక్కొచ్చి, మైనారిటీలను లాక్కొచ్చి, హిందూ మత ఐక్య సంఘటన అనే పేరుతో హడావిడి చేసి, సనాతన ధర్మం అని చెప్పి ఈ సనాతన ధర్మం పేరుతో చాలామంది మీద దాడులు చేసేస్తూ ఈ గందరగోళం అంతా జరుగుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ చాలామంది గొంతు విప్పి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఏపీలో జరుగుతున్నటువంటి కాన్స్పిరసీ గురించి, మతం పేరుతో జరుగుతున్న హింస, అలాగే మైనారిటీల మీద జరుపుతున్నటువంటి హింస, మైనారిటీల అణిచివేత, రాజకీయ అవకాశాలకు వాళ్ళని దూరం చేసేటువంటి కుట్ర జరుగుతోంది అక్కడ. ఆ కుట్ర గురించి బలంగా మైనారిటీలు గొంతు విప్పుతున్నారు. చాలామంది క్రైస్తవ మతానుయాయులు యూట్యూబ్లోకి వచ్చేసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు బహిరంగంగానే. కాబట్టి ఈ కండిషన్స్లో మనం ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఏ టోన్లో వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా బహుశా వీళ్ళ చర్చల్లో వచ్చి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఏది బాలకృష్ణ పవన్ కళ్యాణ్ చర్చలో వాళ్ళిద్దరూ చాలా అగ్రెసివ్గా తెర మీద, ఆయన అఖండ తాండవం అన్నాడు, ఈయనేమో హరిహర వీరమల్లు అన్నాడు. ఇద్దరు కూడా హిందుత్వాన్ని భుజారకు ఎత్తుకుని 2 సినిమాలు తీశారు. ఇది అనుకోకుండా పెద్దగా సక్సెస్ఫుల్గా నడవలేదు, కానీ మంచి పేరు అయితే వచ్చింది అఖండ తాండవానికి. అది టోటల్ డిజాస్టర్ సినిమా, అది పవన్ కళ్యాణ్ సినిమా. అయినప్పటికీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడం అనే ప్రోగ్రాం ఒకటి ఉంది వాళ్ళిద్దరికి కలిపి, జాయింట్ వెంచర్. దీన్ని సినిమాల్లో కూడా ఎలా నడపాలి అని కూడా మాట్లాడి ఉండొచ్చు ఈ వ్యూహాన్ని.
అంటే ఈ మధ్య కాలంలోనే విజయేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో చాలామంది సినిమా వాళ్ళు సమావేశం అయ్యారు హైదరాబాద్లో. బాలకృష్ణ గారు ఉన్నట్లేడు, చిరంజీవి గారు లేట్ దానిలో, కానీ ఒక మీటింగ్ అయితే జరిగింది. దేనికోసం సార్? అంటే దాని కూడా అంటే అందులో కూడా హిందుత్వం గురించి అంటారా లేకపోతే? అంటే హిందుత్వాన్ని సినిమాల పరంగా ఎలా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఈస్ట్మన్ కలర్ చిత్రము అని వేసేవాళ్ళు గతంలో. ఈస్ట్మన్ కలర్ చిత్రము, గేవా కలర్ చిత్రము, ఆర్వో కలర్ చిత్రము ఇలాంటివి ఉండేవి పూర్వకాలం. లవకుశ సినిమాకి కింద ఉంటుంది గేవా కలర్ ఏదో సంథింగ్, ఈస్ట్మన్ కలర్ అని కొన్ని సినిమాలకు ఉంటుంది. అలా ఇప్పుడు కాషాయం కలర్ సినిమాలు తీయాలి మీరు అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి గొడవ ఒకటి మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన వార్తలు రకరకాలుగా సర్క్యులేషన్లో ఉన్నాయి. ఆ మీటింగ్ గురించి కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చు, బాలకృష్ణ పవన్ కళ్యాణ్ల మధ్య. ఇలా అనేక అంశాలు, అంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఇంతకుముందు అన్స్టాపబుల్ వేదిక మీద కలిసి మాట్లాడుకున్న సందర్భం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య చాలా అంశాల మీద చర్చలు జరిగి ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం అంటే ఆయన నియోజకవర్గ సమస్యలు మాట్లాడి ఉంటాడు, సినిమాలకు సంబంధించిన అంశాలు మాట్లాడి ఉండొచ్చు. ఏదేమైనా కానీ ఇది కీలక సమావేశంగానే చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.